ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బామ్మగారికి ముక్కోపం అనుకుంటా. బామ్మగారు మీరు పదండి, రండి తీసుకునండి. పదరా. ఏ పని చేయకుండా అడ్డుకుంటానన్న అత్తయ్య సంతకాలు పెడుతుంటే బేలమొహం వేసుకుని చూస్తుందేంటి? మమ్మీ నేను వచ్చేసా, వీళ్ళని తెచ్చేసా. రండి రండి దయచేయండి, రండి. అమ్మా అబ్బా త్రినేత్రి ఏమైంది? పదండి పదండి పదండి. అమ్మా త్రినేత్రి, ఇక్కడున్నావా? ఎన్నాళ్ళయిందే నిన్ను చూసి. ఇక ఈ జన్మలో నిన్ను చూడలేనేమో. కాటికి కాళ్ళు చాపుకోవడమే మేలనుకున్నానమ్మా. ఈ చీరలో ఎంత బాగున్నావో. దిష్టి తీయించుకున్నావా లేదా? ఏం మాట్లాడవేంటి త్రినేత్రి? పక్కనే పెళ్లి కొడుకు విశాల్ బాబు ఉన్నారు కదా. పెళ్లి కొడుకా? అవునమ్మా, ఆ రోజున మనవరాల్ని చూసుకోవడానికి ఈ బాబాయ్గా వచ్చింది. పిల్ల కలిపిన కాఫీ కూడా తాగి చాలా బాగుంది అన్నారు. ఏంటి తమ్మి, ఇంకో పెళ్లి చేసుకుందామనా? ఆగనయ్య, ఇప్పుడిప్పుడే నాకు కాస్త అర్థమవుతుంది. మిస్కమ్యూనికేషన్ వల్ల నన్ను పెళ్లి కొడుకు అనుకున్నారు వీళ్ళు. అదేంటి బాబు అలా అంటారు? మా అమ్మాయి నచ్చిందని మీరు కూడా చెప్పారు కదా. కాఫీ బాగుంది అన్నాను. అయితే నచ్చినట్టేగా. అరే నాకేం అర్థం కావట్లేదు మమ్మీ. త్రినేత్రి నోరు తెరిస్తే అన్ని విషయాలు తెలుస్తాయి. వీళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు. చెల్లి త్రినేత్రి ఇద్దరూ ఒకే పోలికలతో ఉన్నందువల్ల ఇలా మాట్లాడుతున్నారు. ఈ బామ్మని నేను హాస్పిటల్లో చూశాను. అవును బాబు, నాకు కూడా గుర్తొస్తుంది. మీ వదినకి రోడ్డు ప్రమాదం జరిగి ఆసుపత్రిలో చేర్పించారని, పాపం చావు బతుకుల్లో ఉందని ఆ రోజు నువ్వు ఏడుస్తూ కూర్చుండుంటే ఏం కాదులే అని ధైర్యం చెప్పింది నేనే. అప్పుడు మీ మనవరాలు కూడా ఉందా? త్రినేత్రే కదా మా అత్తకు ఆరోగ్యం బాగాలేకపోతే పట్నం ఆసుపత్రికి తీసుకొచ్చి చూపించింది. ఆ తర్వాత రెండో రోజుకే మా కనపడకుండా పోయింది. ఎక్కడుందా అని చుట్టుపక్కల ఎన్ని పల్లెల్లో వెతికామో. ఆ, అమ్మవారి పూజకని వెళ్ళి అడవిలో తప్పిపోయావని ఈ పింజారి యదవ చెప్పినా నేను నమ్మలేదే. నువ్వెక్కడో ప్రాణాలతో ఉంటావని నా నమ్మకం. అదే నిజమైంది. మీ మనవరాలు త్రినేత్రి మీ కళ్ళ ముందే ఉంది. ఇప్పుడు అర్థమైందా మీ అందరికీ?
ఏంటి కొత్తక్క ఏం మాట్లాడవేంటి? పోలీసులు వస్తారని భయమేస్తుందా? పోలీసులు కాదు, మీరు గోల చేస్తే పడుకున్న పిల్లలు లేచొస్తారు అని ఆలోచిస్తున్నాను. పిల్లలు ఎవరా పిల్లలు? నా ఇద్దరు కూతుళ్ళు. హా? ఆ? నీకు పెళ్ళైందా త్రినేత్రి? అయినా సరే అప్పుడే పిల్లలు ఎలా పుడతారండి? ఆహా, దత్త తీసుకున్నారేమోనే. నీ నోట్లో మన్ను పడా. నా మనవరాలు పెళ్లి చేసుకుని నలుగురిని కనేంత దిట్టంగా ఉంటే వాళ్లను వీళ్లను సాగాల్సిన అవసరమే వచ్చిందిరా. వచ్చింది బామ్మ. నేను పెంచిన కొడుకు విశాల్ బాబుకి భార్యగా నటిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా తన పిల్లలకు కూడా తల్లి అవుతుంది కదా. తన అంటే మా విశాల్ తమ్మి కూతుర్లు అన్నమాట. బాబుకి పెళ్ళయిందా? బాబు బాబు అంటున్నారు కానీ మా బావగారిని పెళ్లి చేసుకున్న మా నాయనక్క ఒకేసారి 2 కవలల్ని కన్నది. మీ అక్క ఎక్కడుంది? ఇక్కడే మీ ఎదురుగానే ఉంది కదా బామ్మ. ఆ? తను మా త్రినేత్రి కదా. కాదు, మా చెల్లి నైని. ఆ? మా మేనకోడలు ఎక్కడుంది? ఇక్కడే ఉంది, ఎక్కడా? ఎదురుగానే. ఆ? ఏ ఆహా, ఆపండి ఆపండి. ఏంటి ఈ అయోమయం గందరగోళం? మీ నైని అంటే తననే చూపిస్తున్నారు, నా మనవరాలు అంటే కూడా తన వైపే వేలెత్తి చూపిస్తున్నారు. ఇంకేం ఎత్తమంటావు అత్త? చెయ్యి ఎత్తుతాను యదవా. ఆ, నేను మాట్లాడేటప్పుడు ఎంగిలి కాకిలాగా మధ్యలో దూరొద్దన్నాను. ఆ, ఆ, అలాగే. విశాల్ బాబు, మీరే నిజం చెప్పాలి. నా మనవరాన్ని పెళ్లి చేసుకోవడానికే కదా మీరు వచ్చింది. అయ్యో లేదు బామ్మ, నిజానికి వేరే అబ్బాయి మీ ఊరికి వస్తుంటే దారిలో కారు చెడిపోయి ఆగిపోయాడు. ఆ తర్వాత రిపేర్ అయినా వెనక్కి వెళ్ళిపోయాడు. దాహం వేసి నేను మీ ఇంటికి వస్తే మీరు నాకు మర్యాదలు చేశారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.